ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చేది అస్తమానం హ్యాండ్స్ వేస్తున్నావు, టచ్ చేస్తున్నావు. రూల్స్ తెలుసు కదా. తెలుసులే గాని ఆ విషయం పక్కన పెట్టండి. ఏంటండి మేడం చేతి ఫుడ్ తినగానే మీకు హోమ్ సిక్ వచ్చేసినట్టుంది. గుడ్ న్యూస్ గ్లాసులో జ్యూస్ అని సోది చెప్పి చెక్ చేస్తున్నట్టున్నారు. ఏయ్, నా పర్సనల్స్ నీకెందుకు? మూసుకుని పని చూసుకో. కాంపౌండ్ దాటితే ఒరిజినాలిటీలోకి రావాలి, అర్థమైందా? వా, ఈవిడితో పైత్యం నాకెందుకు వచ్చిందిలే ఈ ఏదోగోల. ఎంచక్క ఈవిడ లేని రోజులని రూమ్లోనే సిగరెట్లు తాగచ్చు. యా యశోదా, రాధ ఫోన్ చేస్తుంది. రాధ ఫోన్ చేస్తుందా? అమ్మా రాధ, ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నాను నాన్న. మీరెలా ఉన్నారు? టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? ఇందాకే వేసుకున్నా. ఏమండి ఒకసారి ఇవ్వండి, నేను మాట్లాడతాను. నాన్న, వాళ్ళని కొట్టుకోవద్దని చెప్పండి. రేపు నేను బయలుదేరి ఇంటికి వస్తున్నానుగా. వచ్చాక ఎంచక్క కూర్చుని ఇంట్లోనే ఎంత కావాల్సి వస్తే అంత మాట్లాడుకోవచ్చు. రేపు వస్తున్నావా తల్లి? నిజంగానా? అవునన్నా, చిన్న అర్జెంట్ పని పడింది, అందుకే వస్తున్నాను. అక్కొస్తుందా నాన్న? అవునమ్మా, రేపే వస్తుందంట. మంచి తల్లి, జాగ్రత్తగా రమ్మా. అవును, బయలుదేరే ముందు ఫోన్ చేయి. సరే నాన్న. ఇక నువ్వు వచ్చేంత వరకు మీ నాన్న ప్రాణం కుదురుగానే ఉండదే. రాధా, నీ చెల్లెలు ఇప్పటి వరకు మొహం మార్చుకొని ఉంది. నువ్వు వస్తున్నావని తెలియగానే ఇదిగో చిచ్చుబుడ్డులా వెలిగిపోతుంది. అమ్మా, నువ్వు కొంచెం జాగ్రత్తగా రా. రేపైతే ఖచ్చితంగా వస్తున్నావు కదూ? ఖచ్చితంగా వస్తున్నాను. ఇంక మీరు పడుకోండి, మీకు పడుకునే టైం అయింది కదా. నేను వచ్చాక అందరం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుందాం. సరేనమ్మా, జాగ్రత్తగా రా. సరే నాన్న. ఏంటండి ఇంటికి వెళ్తున్నారని ఓ మొహం వెలిగిపోతున్నట్టుంది. వెళ్తుంది మీ ఇంటికే కదండి, ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నారు? హలో, చెప్పాను కదా, నా పర్సనల్స్ నీకు అనవసరం. పని చూసుకో. బాబోయ్, నాకెందుకులేండి మీ పర్సనల్స్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి. అయినా మీ పర్సనల్స్ గురించి ఎవడడిగాడు? నిద్ర వస్తుంది. గుడ్ నైట్. రేపు ఊరు వెళ్తున్నాను, ఫాదర్ని కలుస్తున్నాను. నాకెందుకో ఖచ్చితంగా వాళ్ళని కూడా కలుస్తాను అని బలంగా అనిపిస్తోంది. నిద్ర కూడా రావడం లేదు ఈ ఎక్సైట్మెంట్లో. దేవుడా, నేను ఎలాగైనా వాళ్ళని కలవాలి. ఫాదర్ నుండి అంతా సక్రమంగా జరిగేలా చూడు స్వామి. హలో. హలో మేడం, నమస్కారం. నమస్కారం, చెప్పండి. మేడం, నేను రఘునందన్ని. చెప్పు రఘునందన్. మేడం, మీ అమ్మాయి గాయత్రి గారి డీటెయిల్స్ కొన్ని తెలిసాయి మేడం. చిన్నప్పుడు గాయత్రి గారు ఎవరికో దొరికితే వాళ్ళు కొన్నాళ్ళు పెంచుకున్నారంట మేడం. తర్వాత వాళ్ళు ఒక అనాథాశ్రమంలో వదిలేశారు. అలా గాయత్రి మేడం ఆ అనాథాశ్రమం నుంచి ఇక్కడే హైదరాబాదులో ఒక స్కూల్లో చదివినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేడం. మాకెందుకో బలంగా ఈ డీటెయిల్స్ గాయత్రి మేడం గారివే అనిపిస్తుంది. అవునా? చాలా థ్యాంక్స్ రఘునందన్, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మేము ఇప్పుడే హైదరాబాద్కి బయలుదేరుస్తున్నాం. రండి మేడం, మీకు నేను డీటెయిల్స్ పంపిస్తాను.
థ్యాంక్ యూ రఘునందన్, థ్యాంక్స్ అలాట్. ఏంటి దేవకి, ఏమైంది? ఎవరు ఫోను? రఘునందన్ అండి, మన అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ దొరికాయి. ఖచ్చితంగా మన అమ్మాయి అనిపిస్తోంది. హైదరాబాద్కి రమ్మని కాల్ చేశాడు. అవునా? నిజమా? అవునండి, ఇప్పుడే కాల్ చేసి చెప్పాడు. చిన్నప్పుడు మన దగ్గర నుండి మిస్ అయిపోయాక గాయత్రి వేరే వాళ్ళకి దొరికిందంట. వాళ్ళ దగ్గరే కొన్నాళ్ళు పెరిగిందంట. ఆ తర్వాత వాళ్ళు మన గాయత్రిని ఒక అనాథాశ్రమంలో వదిలేశారట. అలా గాయత్రి ఆ అనాథాశ్రమం నుంచి వెళ్తూ హైదరాబాద్లో ఒక స్కూల్లో చదివినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేడం. మాకెందుకో బలంగా ఇవి గాయత్రి డీటెయిల్స్ అనిపిస్తున్నాయి మేడం అని రఘునందన్ చెప్పాడండి. అంతా ఆ దేవుడి దయ్యా. ఇప్పుడే హైదరాబాద్ వెళ్దాం. అలాగేనండి. గాయత్రి దొరికేసినట్టే అండి. రావడానికి కొంచెం ఆలస్యమైంది. సారీ ఫాదర్. వాళ్ళ ఇంటికి ఇంకా ఎంత దూరం ఫాదర్? ఇక్కడే దగ్గరలోనే అమ్మా, అరగంటే ప్రయాణం. అన్నా కొంచెం ఫాస్ట్గా వెళ్ళన్నా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళన్నా. సరే సరే వెళ్తున్నానమ్మా. లే అన్నా, లే 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 లే. అమ్మా రాధ, నువ్వు ఉండవు. దెబ్బలేం తగలేదు కదా, అయినా చూసుకోవాలి కదా. అయినా ఇంత స్పీడ్ అవసరమా? జాగ్రత్తగా వెళ్ళు, లేకుంటే ప్రాణాలు పోతాయి. వెళ్ళు. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? ఎవరి ఏరియాకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఇక్కడే పీక తెంపి పాతేసిన అడిగేవాడున్నాడు. బాబు, ఎవరికి ఏం కాలేదు కదా బాబు, వదిలేయండి బాబు. తన తరఫున నేను సారీ చెప్తున్నా. వదిలేయన్నా ప్లీజ్ బాబు, అన్నా. మాకు చాలా అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. ప్లీజ్ గొడవలొద్దు, వదిలేయండి బాబు. తప్పైపోయింది, వదిలేయన్నా. చల్ దబే. రేయ్ ఆపరా! రేయ్ ఆటో ఆపు! రేయ్ ఆగు! అన్నా చెప్పు. మనం వెతుకుతున్న అమ్మాయి రాదని నేను చూశానన్నా. ఎక్కడ్రా? ఇక్కడే అన్న పటం చెరువులో ఆటోలో వెళ్తుంది. రేయ్, దాన్ని వదలకుండా ఫాలో చేయి. మేము వస్తున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఫాలో చేయి. అలాగే అన్నా. రేయ్ ఎక్కడ? పోనీ. రేయ్ ఎక్కడికి వెళ్ళిందిరా అది? అన్నా ఇదే రూట్లో వెళ్ళిందన్నా, ఆటోలో వెళ్ళిందన్నా. పోనీ పోనీ, త్వరగా పోనీ. పదేళ్ల క్రితం ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళంట.
ఎవరమ్మా? ఎవరండి? ఏం కావాలి మీకు? ఏమండి, ఈ ఇంట్లో 10 ఏళ్ల క్రితం ఒకళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఇవ్వగలరా? ఒకళ్ళ? అది 10 ఏళ్ల కిందట. ఇల్లు అన్నాక 10 మంది రెంట్కి వస్తుంటారు, వెళ్తుంటారు. అందరినీ ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్? అలా కాదు, ఒక్కసారి ఆలోచించండి. ఏంటండి ఆలోచించేది? మాకు తెలియదు. ముందు మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళండి. అలా అనకండి సార్, ప్లీజ్. నాకు వాళ్ళ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. 10 ఏళ్లుగా వెతికితేనే ఇప్పటికీ నాకు మీ డీటెయిల్స్ తెలిసాయి. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ చెప్పండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఏందమ్మా ఇది? పైకిలే. ఈ డీటెయిల్స్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. మీలాంటి వేషాలు వేసే వాళ్ళ గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా? మెల్లిగా ఇంట్లోకి వస్తున్నారేంటి? మా ఇల్లంతా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇలాంటి వేషాలు వేస్తూ లోపలికి వచ్చి ఇంట్లో వాళ్ళని భయపెట్టి చంపి డబ్బులు కాజేసే బ్యాచే కదా మీరు. వెళ్తారా? పోలీసులకు ఫోన్ చేయమంటారా? మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు. నేను లూథరన్ చర్చ్ ఫాదర్ని. చాలా పరువున్న వ్యక్తులం. మేము వచ్చింది 10 ఏళ్ల క్రితం ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ వివరాల కోసమే. అరే, మా దగ్గర లేవని చెప్తున్నాం కదండి. ముందు మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. ఒకసారి చెప్తే అర్థం కదా? ఏమండి, మీరు చెప్తుంటే నాకేదో డౌట్గా ఉంది. ముందు మీరు పోలీసులకు ఫోన్ చేయండి. సార్, ఫాదర్, సరే మీరు రండి. ఎందుకు ఫాదర్ ప్రతిసారి ఇలాగే జరుగుతుంది? అమ్మా, మనం చేస్తున్న ఏ పని వృధా కాదు. సంకల్పంతో ఉన్న ఆశయాన్ని ఎవ్వరూ కూల్చలేరు. నమ్మకం ఉంచు తల్లి. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. ఇంకా ఎప్పటికీ ఫాదర్? రే, ఆటో ఆగిపోయింది. వెళ్ళి దాన్ని ఎత్తుకురండి రా. ఏమైంది బాబు? అదే సార్ చూస్తున్నా, స్టార్ట్ అవ్వట్లేదు. అయ్యో, టైం లేదు, తొందరగా చూడు బాబు. వెళ్ళండి రా. రండ్రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మన ఇద్దరం ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండడానికి కారణం ఈయనేరా. రేయ్, మనం 5 మంది ఉన్నాంరా. రేయ్, మనం 5 మందిని ఒకేసారి వెళ్ళినా వాడు ఒకటే చేత్తో మనల్ని మడతట్టేస్తారా. రేయ్, వద్దురా, నా మాట వినండిరా. రండ్రా, పదండ్రా, వెళ్దాం, పదండి.
నువ్వేంటి ఇక్కడ? పిచ్చా నీకు? ఇప్పుడు నన్ను ఫాలో అవుతూనే ఉంటావా? అది కాదు. ఆ, మేడం, మీరందరూ ఇక్కడేంటి మేడం? ఏంట్రా మళ్ళీ వెనక్కి వస్తున్నారు? దాన్ని తీసుకురామని చెప్పాను కదా. అన్నా, మొన్న రాధన్ సేవ్ చేసింది ఎవడో కాదన్నా, వాడే అన్నా. వీడా? అన్నా, అంతేకాదన్నా, అక్కడ చాలా మంది ఉన్నారన్నా. ఇది రైట్ టైం కూడా కాదనిపిస్తోందన్నా. నా మాట వినన్నా. చూస్తే అక్కడ చాలా మంది పెద్దవాళ్ళలా ఉన్నారన్నా. తేడా వస్తే చాలా గట్టిగా ఇరుక్కుంటామన్నా. పైగా అసలు వాడు మామూలోడు కూడా కాదన్నా. ఆ రోజు మమ్మల్ని ఒక రేంజ్లో ఆడుకున్నాడన్నా. అసలు ఎవడ్రా వాడు? వాళ్ళంతా ఎవరు? ఓ, పిచ్చి 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 లేస్తుంది నాకు నా పరిస్థితి చూస్తుంటే. ఒక గుడ్ న్యూస్తో ఇక్కడికి వచ్చాం రాధా. నా కూతురు డీటెయిల్స్ ఇక్కడ దగ్గరలోనే దొరికాయన్నారు. సో తన కోసం ఇక్కడికి వచ్చాం. సడన్ గా నిన్ను చూసి ఆగాం. అవునా మేడం? అయితే ఉండండి మేడం, ఒకే ఒక నిమిషం, నేను మీతో పాటు వస్తాను. మా ఆటో ఇక్కడ ఆగిపోవటం వల్ల చాలా మంచి పని అయింది. ఫాదర్, నాకు అర్జెంట్ పని పడింది, మీరు వెళ్ళగలరా? నేను వెళ్ళాలి, ఏమనుకోకండి. అయ్యో పర్లేదమ్మా, నువ్వు వెళ్ళి ఆ పని చూసుకో. నేను వేరే ఆటో తీసుకుని వెళ్తాను. థ్యాంక్ యూ ఫాదర్. మంచిదమ్మా. అలాగే, వెళ్దామా మేడం? అన్నా, వాడు మనల్ని చూస్తున్నాడన్నా. అన్నా, వాడు గుర్తుపడితే అనవసరంగా పెద్ద ప్రాబ్లం అవుతుందన్నా. పదన్నా. భయపడింది వాడి కాదు, మన టైంకి. ఇప్పుడు టైం బాగాలేదురా. అయినా సిటీకి వచ్చింది కదా, ఇక మన గూట్లోకి వచ్చినట్టే. చెప్తా. తీసుకోలేనా అండి? తీసుకోలేనా? అవును దేవకి. పదండి పదండి. ఏమండి, మన అమ్మాయి ఈ స్కూల్లోనే చదువుకుందంటండి. ప్రిన్సిపల్ గారిని కలుద్దాం. నేను కూడా 10 ఏళ్ల క్రితం ఈ స్కూల్లోనే చదువుకున్నాను మేడం. అయితే మీ అమ్మాయి ఎవరో తెలిసే అవకాశం నాకు కూడా ఉంది. అవునా అమ్మా? అయితే నీ నుంచి మాకు చాలా హెల్ప్ అవుతుంది. హాయ్ రాధా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? బాగున్నాను తల్లి. మేడం, ఈయన మా స్కూల్ ప్రిన్సిపల్ గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, నా పేరు వాసుదేవ్. సార్, మీరు తెలియకపోవడం ఏంటి సార్? రండి, కూర్చొని మాట్లాడుకుందాం. రండి. పదండి. మీరు అడిగిన అమ్మాయి డీటెయిల్స్ ఉన్నాయి, చూపిస్తాను మేడం. ఈ రోజు వస్తున్నారని చెప్పారు, బట్ రాదొస్తుందని తెలియదు. మా అమ్మాయి వివరాలు తెలిసాయని చెప్పగానే ఉరుకుల పరుగుల మీద వచ్చాం. ప్లీజ్ మాకు త్వరగా డీటెయిల్స్ చూపించండి. ఇదిగోండి మేడం.
ఎవడమ్మా? ఈ అమ్మాయా? హి, నీకు 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 నా కూతురు తెలుసమ్మా? నాకు తెలియకపోవటం ఏంటి మేడం? జాగ్రత్తగా దాచిపెట్టుకోండి.